తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ గా బసవరాజు శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్లను ఎంపిక చేయడం పట్ల కరీంనగర్ అఖిల బ్రాహ్మణ సేవా సంఘం హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుకు సంఘం కృతజ్ఞతలు తెలిపింది. చైర్మన్ బసవరాజు శ్రీనివాస్, వైస్ చైర్మన్ పొన్నాడ సుబ్రహ్మణ్యం ప్రసాద్లు ఈ నెల 14న హైదరాబాద్ బొగ్గులగుంటలో ఉన్న పరిషత్ కార్యక్రమంలో పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు నేదునూరి వామన్ రావు, బండపల్లి ఉపేందర్ శర్మ, మంగళంపల్లి వెంకన్న, మూగు హరిశంకర్ శర్మ, రామక విఠల్ శర్మ, మూగు నాగేశ్వర్ శర్మ, యోగా సంపత్ కుమార్లు, రామ్మోహన్, గంగవరం వెంకన్న, శ్రీనివాసరావు, బొమ్మల రాధాకిషన్, అశోక్ తేవు, భూమ్శంకర్ శర్మ, అయాచితుల రాజేశ్వరరావు, రవీంద్రరావు, శశికాంత్, కిషన్ శర్మ, గర్రెబెల్లి వామన్ శర్మలు పాల్గొన్నారు. బ్రాహ్మణ బంధువులకు నమస్కారం. ధైర్యశాలి, నిరాడంబర జీవి, సామాజిక సేవా తత్పరుడు శ్రీ బసవరాజు శ్రీనివాస్ గారిని తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్గా నియామకం చేయడం పట్ల కరీంనగర్ అఖిల బ్రాహ్మణ సేవా సంఘం హర్షం వ్యక్తం చేస్తున్నది. ఈ సందర్భంగా మా అధ్యక్షులు జీవి రంగారావు గారు, అదేవిధంగా గౌరవ అధ్యక్షులు నేదునూరి వామన్ రావు గారు, ఇతర సంఘ సభ్యులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వీరి నియామకం బ్రాహ్మణ బీద బడుగు బలహీన వర్గాల బ్రాహ్మణులకు ఎంతో ఉపయోగపడుతుందని, ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా బ్రాహ్మణ బంధువు బ్రాహ్మణ అభ్యున్నతి కొరకు ఎన్నో విధాలుగా పోరాటం చేస్తున్నటువంటి మా శ్రీధర్ బాబు గారికి సంఘ పక్షాన కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాం. బసవరాజు శ్రీనివాస్ గారు గత 20 సంవత్సరాల నుండి BSSF అనే ఒక సేవా సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా కులాలకు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి మహానుభావుడు. అలాంటి మహానుభావుని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారికి మన పరిషత్ చైర్మన్గా నియామకం చేయడం మేము ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. వారి నియామకము